నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఢిల్లీ ఎలక్షన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ ఆల్మోస్ట్ 47-48 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించింది. అండ్ ఏఏపీ అక్కడ ఓడిపోయింది, కాంగ్రెస్ 0. వీటన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ దీనికంటే ముందు బీజేపీ అక్కడ గెలవడానికి గల కారణం బీజేపీ ఐటీ సెల్లో ఉన్న రాహుల్ గాంధీ ఇంకా ధ్రువరాటే అని బయట రూమర్స్ వినిపిస్తున్నాయి. దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు జయసింహ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, బీజేపీ ఐటీ సెల్ అనగానే అంటే చాలామందికి ఈ మీడియా వాళ్ళు లేకుంటే హిందుత్వ పర్సన్స్ ఈ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు వినిపిస్తున్న మాటలు ఏంటంటే బీజేపీ ఐటీ సెల్ లేకుంటే బీజేపీ ప్రమోటర్స్ అని ఎవరన్నా అడిగితే రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి, రాహుల్ గాంధీ లేకుంటే ధ్రువరాటి అని. సో దాని గురించి మీరేమంటారు? ఢిల్లీలో బీజేపీ గెలవడానికి వాళ్ళిద్దరి ప్రభావం ఎంతవరకు ఉంది? ఏఏపీ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అండ్ కాంగ్రెస్కి 0 రావడానికి గల కారణాలు ఏంటి? బీజేపీ ఎక్కడ గెలిచినా అందులో రాహుల్ గాంధీ పాత్ర ఉంటుంది అనేది మనం అందరం తీరాల్సిన విషయం. ఆయన బీజేపీ స్టార్ క్యాంపైనర్ అని కూడా మనం కాదు, చాలా మంది చెప్పారు. బీజేపీ అగ్రనాయకులు కూడా చెప్తుంటారు. అది కొంత కామెడీగా తీసుకోవచ్చు, రియల్ కాదు. కానీ రాహుల్ గాంధీ శ్రమ అయితే ఉంటుంది ఖచ్చితంగా. రాహుల్ గాంధీ ఢిల్లీలో మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసినాం. అక్కడ జనం కంటే ఎక్కువ మంది, అంటే మొత్తం మహారాష్ట్ర జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది అని మధ్య కొత్త అంటే ఈవీఎంలో మీద ఆరోపణలు అయిపోయింది. ఓటర్ లిస్టులో రాంగ్స్ అంటే ఎక్కువ మంది ఓటర్లను నమోదు చేసి బీజేపీ మోసం చేస్తుంది, దొంగ ఓటర్లని నమోదు చేస్తుంది అని ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టిండు. ఇప్పుడు సమస్య ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో 2024 మా ఎండాకాలంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అబ్కీ బార్ 400 పార్ అని మోడీ నినాదం ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు మోడీ చేతిలో ఈసీ ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు కూడా ఈవీఎంలను మేనేజ్ చేసి 400 పార్ అన్నప్పుడు 400 తెచ్చుకుంటే అయిపోయేది కదా. సరే 400 వద్దు, 300 తెచ్చుకున్నా పోయేది కదా. 300 కూడా వద్దు, 272 కరెక్ట్గా తెచ్చుకున్నా సరిపోయేది కదా, మన సొంత మెజారిటీ ఉండేది కదా. అట్లా ఇవి ఏవి చేయకుండా 240 తెచ్చుకొని 32 సీట్లు తక్కువ తెచ్చుకొని 30 సీట్లు, ఈ 30 సీట్ల కోసం ఇటు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ని వాళ్ళతో బేరాలు వాళ్ళు అడిగినవన్నీ ఇప్పించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అట్లాంటివన్నీ పోలవరం ఇవన్నీ అమరావతికి నిధులు ఇస్తూ ఎందుకు ఇంత కష్టపడాలి? ఈవీఎంలో మేనేజ్ చేసుకోవచ్చు కదా. అవేవి చేయలేదు. కానీ అప్పుడేమో మోడీ మీద మేము గెలిచినాం, అసలు ఓడిపోయాడు. అప్పుడు కూడా రాహుల్ గాంధీ ఏం గెలవలేదు. 240తో కూడా మోడీ 3వ ప్రధానమంత్రి అయ్యిండు. అయినా సరే రాహుల్ గాంధీ ఎట్లుండే అంటే ఎర్రట బుక్ పట్టుకొని నానా రభస చేస్తుంటాడు. ఎర్రట బుక్ అంటే అది కాదు, ఇది వేరు, ఇది రాజ్యాంగం ఇది. సో ఇది రెంకోర ఎర్రట బుక్ అనమాట. ఇప్పుడు మొత్తం రచరచ చేస్తుంటాడు ఆ రెడ్ బుక్ పట్టుకొని. ఈ రెడ్ బుక్ ఒక స్టోరీ అంతా అవుతున్నంతలోనే హర్యానా ఎలక్షన్స్ వచ్చినాయి. ముక్కు మూతి పగిలిపోయింది. సింబాలిక్ గా రెడ్ ఫ్లవర్ గురించి ఏమన్నా చెప్తున్నారా మీరు? అంటే ఎరుపు తెలుగు వాళ్ళకి తెలుసు కదా, ఎరుపు దేనికి సంకేతమో సేమ్ అట్లనే ప్రవర్తించి తర్వాత ఏమైంది, ఫైనల్ గా హర్యానా వచ్చింది. హర్యానా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముక్కు మూతి పగిలిపోయే రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత మహారాష్ట్ర వచ్చింది, ఇంకా సీరియస్గా దెబ్బ తగిలింది. ఇన్ని జరిగినా సరే మేము ఓడిపోయింది ఎందుకు, ప్రజలతో కనెక్షన్ పోయింది, అనవసరంగా హిందూ ద్వేషం. నువ్వు సెక్యులర్గా ఉండడం తప్పేం కాదు, నువ్వు వచ్చేసి గొప్పగా ఇది చేయాల్సిన అవసరం లేదు. అఖిలేష్ యాదవ్ పోయి గంగలో మునిగిండు, నీకు ఇంతవరకు టైం దొరకలేదు. గాంధీ కుటుంబం నుంచి ఒక్కరైనా వెళ్ళిందా? సోనియా అంటే పెద్ద ఆమె ఎప్పుడు కూడా పెద్ద హిందూ మతానికి సంబంధించిన వాటిల్లో యాక్టివ్గా లేదు. ఈయన గుజరాత్ ఎన్నికలప్పుడు చిన్న చిన్న గుళ్ళకి అన్నిటికీ తిరిగి మా దత్తాత్రేయ గోత్రం అన్నాడు, షర్టు మీద జంజం వేసుకున్నాడు, ఇన్ని చేసి అప్పుడు అడావుడి చేసినాడు. కుంభమేళకి ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అంటే హిందువుల పట్ల ఒక చులకన భావం, హిందువుల పట్ల ఒక ద్వేషము, హిందువుల పట్ల ఒక విముఖత, ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ నాకు హిందువులే ఓట్లు వేయాలంటే ఎందుకు వేస్తారు? హిందువుల పట్ల ద్వేషం ఒక్కటే కారణం అంటారా అక్కడ ఓడిపోవడానికి? ఎక్కడ? ఢిల్లీలో ఓడిపోవడానికి. ఢిల్లీకి హిందూ ముస్లిం ఓట్లకు పెద్ద తేడా లేదు. నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ గమనించాల్సింది ఏంటంటే 2-3 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో 0 రావడానికి కూడా అసలు సోదిలో లేకుండా పోతున్నారు. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బీజేపీ బలంగా ఉంటాయో వీళ్ళకి అసలు సీనే లేదు. ఉన్నది ఏదైనా హర్యానా, గుజరాత్, తెలంగాణ, లేకపోతే కర్ణాటక, ఇటువంటి కొన్ని రాష్ట్రాలు మిగిలినాయి తప్ప మిగతా రాష్ట్రాలలో ఎక్కడ కూడా వీళ్ళని మెయిన్గా సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అంటే సిన్సియారిటీ లేదు. ఎందుకు ఓడిపోతున్నామని ఒక నిజాయితీతో విశ్లేషించుకునే తత్వమే లేదు అసలు.
ప్రతిసారి ఓడిపోయినప్పుడు ఏదో కారణాలు చెప్పడం, ఈవీఎం బాగాలేదు, లేకపోతే ఓటర్ లిస్ట్ బాగాలేదు, ఇంతే తప్ప మేము తప్పు చేస్తున్నాం, మేము ప్రజలతో కనెక్షన్ పోయింది. ఆ లెక్కన ఇప్పుడు లాస్ట్ కాంగ్రెస్ మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ కూడా ఒక స్టేట్ గెలిచింది కదా, అప్పుడు అది ఈవీఎం కాదు, వీళ్ళు గెలిచింటి ఈవీఎం అంటారా? ఎక్కడైనా చెప్తారు వాళ్ళు. మహారాష్ట్ర, జార్ఖండ్లో జార్ఖండ్ గెలిస్తే మా గొప్ప, మహారాష్ట్ర ఓడిపోతే ఈవీఎం తప్పు, ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసిందంటే. అంత నిర్లజ్జగా మాట్లాడడం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వద్దనుకున్న చోట ఓటు వేయట్లేదు. ఇప్పుడు ఢిల్లీ దగ్గరకు వస్తే ఏంటి, రాహుల్ గాంధీ కృషి బీజేపీ గెలవడంలో ఉందా అంటే కొంతవరకు ఉంది. ఎందుకు అంటే వీళ్ళది ఒక ఇండి కూటమి అని ఒకటి ఉంది. ఆ ఇండి కూటమి ఎటువంటిది అంటే అందరూ కలిసే ఉంటారు, ఎవరు కలిసి ఉంటారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ చెప్తుంది కదా, నేను ప్రేమిస్తున్నాను కానీ ప్రేమించట్లేదు అంటది కదా, ఇట్లాంటి కథ ఉంటుంది అనమాట వీళ్ళది. ఏంటి, మోడీ పేరు చెప్పినప్పుడు మేము అందరం ఒకటి, మోడీ అని ఎవరన్నా అరవగానే వీళ్ళందరూ ఒకటవుతారు. ఎవరు, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, అందరు. ఒకసారి పక్కగా మోడీ భయం పోయింది అంటే వీళ్ళందరూ ఎవరిది వాళ్ళు. ఎందుకు, ప్రతోడికి ప్రధానమంత్రి కావాలనే కోరిక. వీళ్ళు ఎవరిని కానివ్వద్దు, రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి కావాలని వీళ్ళ కోరిక. సో ఇండి కూటమిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క దగ్గర ఎవరికి వీలున్న దగ్గర వాళ్ళు పైచేయి సాధించాలని చూస్తారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని తిట్టుకున్నారు ఇద్దరు. దానివల్ల బీజేపీకి లాభమైంది అని అంటున్నారు, అది వేరే విషయం. నాకు తెలిసి కాంగ్రెస్కు ఉన్న ఓట్ షేర్ పెద్ద ఓట్ షేర్ ఏం కాదు. అక్కడ ప్రధానమైన పోటీ అరవింద్ కేజ్రీవాల్కి బీజేపీకి మధ్య కాబట్టి అక్కడ పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఒకసారి మనం కొంచెం వెనక్కి పంజాబ్ ఎన్నికల్లో జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర కూడా రానివ్వలే కాంగ్రెస్. పొత్తు లేదు ఏం లేదని చెప్పి ఇద్దరు తన్నుకున్నారు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకొని కాంగ్రెస్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కాబట్టి అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉండే, కాంగ్రెస్కి ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఏమైంది, కాంగ్రెస్తో గొడవ పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ అంతో ఇంతో నష్టపోయింది. అది తీవ్రమైన నష్టమా కొంచెమా అనేది పక్కన పెడితే వీళ్ళు అసలు కలిసి పోటీ చేసే అవకాశమే లేదు. ఎక్కడైనా ఉంది అంటే గుజరాత్లో, హిమాచల్లో, అక్కడ వీళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీకి బలమే లేదు. సో బలం లేని దగ్గర కాంగ్రెస్ వీళ్ళకి సీట్లు ఇవ్వదు. గుజరాత్లో కాంగ్రెస్కి బలం ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇవ్వదు. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బలం ఉంది, కాంగ్రెస్కి సీట్లు ఇవ్వదు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసిండ్రు. ఎప్పుడు, ఢిల్లీలో. అక్కడ 7 ఎంపీ సీట్లు ఉంటే 4 ఆమ్ ఆద్మీ, 3 బీజేపీ, కాంగ్రెస్ తీసుకుంది. వీళ్ళ 4 పోయినాయి, వాడు 3 పోయినాయి మొత్తం. ఎందుకంటే మీకు అసలు నిజాయితీ లేదు, కేవలం మోడీని తిట్టడానికి కలుస్తారు తప్ప నిజంగా ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు, మమ్మల్ని గెలిపిస్తే మేము ఇది ఇస్తాము అని ఇవ్వడం చెప్పిండ్రా? రాహుల్ గాంధీ ఏమంటాడు, నన్ను గెలిపించాడు, మమ్మల్ని గెలిపించండి 8,000 కటాకట్ వేస్తామంటాడు. ఆ 8,000 ఎక్కడి నుంచి తెస్తావు? కొన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? ఎవరో చదువులేని వాళ్ళు, పల్లెటూర్లలో ఉండేవాళ్ళు, లేదంటే మైనారిటీ ఓటర్లో నిన్ను నమ్ముతున్నారు. కానీ రాహుల్ గాంధీని నిజంగా కొంచెం చదువుకొని తెలివిన వాళ్ళు ఎవరు నమ్మట్లేదు. అందుకని ఢిల్లీలో ఎంపీ సీట్లు రాలేదు, 1 సీటు కూడా రాలేదు ఇండి కూటమికి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 ఇయర్లోనే జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్లో వేరువేరుగా పోటీ చేశారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 0 వచ్చింది కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చిన 0 మొదటిది కాదు. షీలా దీక్షిత్ ఓడిపోయిన తర్వాత వాళ్ళకు ప్రతిసారి దాదాపు 0నే, పెద్దగా డబుల్ డిజిట్స్ సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. అరవింద్ కేజ్రీవాల్ ఒకసారి 70కి 67 వచ్చినాయి. అప్పుడు 67 సీట్లు వస్తే 3 బీజేపీకి వచ్చినాయి, 67 అంటే అసెంబ్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఉన్నాయి. తర్వాత 62 వచ్చినాయి ఎవరికి, ఆమ్ ఆద్మీ పార్టీకి. బీజేపీకి 8 వచ్చినాయి. సో కాంగ్రెస్కి అసలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేక 10 years అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీకి ఇమీడియట్గా 47-48 సీట్లు, ఇంత మార్పు అంటే ఊహించలేనిది కదా ఎలా అని. ఇప్పుడు ఢిల్లీలో అంటే ఇప్పుడు 7-8 ఢిల్లీలో ఊహించని పరిణామాలు ఏమి కాదు ఇది. అయితే బయట చెప్పుకోవడానికి ఇప్పుడు మనం ఇంట్రోలో ధ్రువరాఠి గురించి మాట్లాడుతున్నాం కదా, వాడు ఏమంటాడంటే సెకండ్ స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఉండే గాంధీని రాహుల్ గాంధీ అంటారు, జర్మనీలో ఉండే ఇంకో గాంధీని ధ్రువరాఠి అంటారు అనమాట. వాడి ఫీలింగ్ అట్లనే, తాను కాబోయే ప్రధానమంత్రి అన్నట్టే ఉంటుంది వాడి ఫీలింగ్. వాడు ఏమంటాడంటే మొన్న నిర్మలా సీతారామన్ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినాక తను అంతకుముందు చేసిన ఒక వీడియో లింక్ మళ్ళీ పోస్ట్ చేసి నేను పెట్టిన ఒత్తిడి చివరికి ఫలించింది అని రాసుకుంటున్నాడు వాడు. అది ఎప్పుడుంది ఆ వీడియో? 3 రోజుల కింద, అంటే బడ్జెట్ రావడానికి 3 రోజుల ముందు వీడు ఒక వీడియో పెట్టాడు. బడ్జెట్ 3 రోజుల్లో చెయ్యరు,
దాదాపు 6 నెలల నుంచి రిపోర్ట్స్ తయారవుతుంటాయి. అంటే ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే ట్యాక్స్ తగ్గించే బడ్జెట్ చేయాలని మోడీ కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ అనుకుంటే అది 6 నెలల కింద నిర్ణయం. వీడు ఒక 2-3 రోజుల కిందట ఏదో దిక్కుమాల వీడియో కట్ చేసి ధ్రువరాటి నా ఒత్తిడి పనిచేసింది, లేదంటే మాలాంటి వాళ్ళందరూ ఒత్తిడి పనిచేసింది అంటాడు. సో ఇటువంటి వాళ్ళని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి అటువంటి వాళ్ళకు. వాడికే కామన్ సెన్స్ లేదు బేసిక్ గా. ఇంకా ప్రజలు వాడు చెప్పింది విని మళ్ళా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని 12 సంవత్సరాల నుంచి నెత్తిన పెట్టుకొని సాధించింది అదే. అరవింద్ కేజ్రీవాల్ రాగానే ఏమనుకున్నారంటే ఇది బీజేపీ కాంగ్రెస్ కంటే గొప్పోడు, పెద్ద పతివ్రత శిరోమణి, వచ్చేసి గొప్పగా మార్పు తీసుకొస్తాడు అనుకున్నారు. ఏం చేసిండు? అన్నా హజారే మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా తన జీవితం మొదలుపెట్టిన ఆయన. వాళ్ళకు అన్నా హజారే మహారాష్ట్రలో ఒక ఊరి మొత్తాన్ని మద్యం లేకుండా చేసి ఆయనకు పేరు తెచ్చుకున్నాడు. అంటే ఆయన ప్రధానమైన ఆయన గురించి ప్రచారం జరగడానికి కారణం ఏంటంటే అన్నా హజారే ఏ ఊర్లో అయితే ఉంటాడో ఆ ఊర్లో సంపూర్ణ మద్య నిషేధం ఉంటుంది. ప్రజలే స్వచ్ఛందంగా అన్నా హజారే నాయకత్వంలో మద్యం లేకుండా తయారు చేసుకున్నారు వాళ్ళ ఊరిని. అట్లాంటి ఒక మద్యాన్ని వ్యతిరేకించి అన్నా హజారే పక్కన కూర్చొని మన తమ్ముడు హజారే ఏం చేసిండు? లాస్ట్ కు మద్యం స్కామ్ లో ఇరుక్కున్నాడు, జైల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి గల కారణంలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో చూద్దాం. కాంగ్రెస్, ధ్రువరాటి, రాహుల్ గాంధీ ఇటువంటి మేధావులందరూ బీజేపీకి హెల్ప్ చేసింది నిజం కాదు, కాకపోతే వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ప్రజలకి స్లోగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గరకు వస్తే కర్ణుడి చావుకి అనేక కారణాలు అని చెప్తారు కదా, అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ 12 సంవత్సరాలు పరిపాలన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇప్పుడు మన కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చి కేసీఆర్ కంటే గొప్ప పాలన అందిస్తాడనే ఆశ కంటే కూడా 10 ఏళ్ళు ఉండడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. కొత్త వాడికి అవకాశం ఇద్దాం, చేస్తే చేస్తాడు, లేకపోతే 5 ఏళ్ల తర్వాత తీసేద్దాం అనుకుంటారు. ఆ విధంగా మార్పు అనేది జరుగుతుంటుంది. తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. అదే ఏపీలో అయితే చంద్రబాబు, జగన్, మళ్ళీ చంద్రబాబు రావడం జరిగింది. అంటే మారుతూ వస్తుంది అన్నమాట, ఆల్టర్నేట్గా వస్తుంది. కొన్ని రాష్ట్రాలు అట్లా, కొన్ని రాష్ట్రాలు ఇట్లుంటాయి. ఇప్పుడు అసలు ఢిల్లీలో ఏమైంది? ఢిల్లీలో ఒకరికి అవకాశం ఇస్తే ఎక్కువ రోజులు ఇస్తారు అవకాశం. ఫస్ట్ ఢిల్లీ రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు వెంటనే బీజేపీ ఉండేది, చాలా రోజులు ఉండేది. సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు నడిపేవాళ్ళు ఢిల్లీ బీజేపీని. తర్వాత షీలా దీక్షిత్ వచ్చిన తర్వాత కంటిన్యూగా షీలా దీక్షిత్ శకం నడిచింది, ఆమెను వరుసగా గెలిపించేవాడు. షీలా దీక్షిత్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నాక చాలా రకాల డ్రామాలు చేశాడు. 2 సార్లు రాజీనామా చేయడము, ఒకసారి రాజీనామా చేసిపోయి వారణాసిలో మోడీతో పోటీ వచ్చేసి రోడ్ రోలర్ కింద నలిగిపోయిన కంకర్రాయి లాగా మళ్ళీ వెనక్కి వచ్చిండు, ఢిల్లీకి వచ్చేసిండు. ఢిల్లీకి వచ్చి మళ్ళీ సీఎం అయిండు. ఇవన్నీ చేసి మొత్తానికి 12 ఏళ్ళు నెట్టుకొచ్చిండు. ఈ 12 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఏమైందంటే 27 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఢిల్లీకి బీజేపీ వశమైంది. ఇక్కడ బీజేపీ సాధించిన విజయం ఖచ్చితంగా ఘన విజయమే. 47 సీట్లు, 48 సీట్లు రావడం అనేది చాలా పెద్ద విజయము. కానీ 27 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఢిల్లీ బీజేపీలో ఒక చెప్పుకోదగ్గ నాయకులు లేరు. ఇప్పుడు అస్సాం అంటే హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్ అంటే యోగి, గుజరాత్ అంటే స్వయంగా మోడీ, అమిత్ షా రాష్ట్రము, దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రలో ఉన్నాడు, ఈవెన్ తమిళనాడుకు ఒక అన్నామలై ఉన్నాడు, తెలంగాణలో బండి సంజయ్, ఇట్లా చెప్పుకుంటాం. మరి అక్కడ ఎవరున్నారు? అక్కడ చెప్పుకోదగ్గ పేర్లు లేరు. ఇప్పుడు 47-48 మంది గెలిచినా కూడా పర్వేష్ వర్మ అనే అతను సీఎం అవుతాడని ఇంకా కొన్ని పేర్లు వేరేవి కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళల్లో ఎవరు కూడా మనకు అంత పెద్దగా తెలిసిన వాళ్ళు కాదు, అక్కడ లోకల్గా ఉండొచ్చు పేరు. సో బాగా పాపులర్ అయిన నాయకులు లేకపోవడం వల్ల బీజేపీ కొంత వెనుకబడింది. సో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకాలం నెట్టుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు అవకాశం బీజేపీకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఢిల్లీ అనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతికి ముఖ్యమంత్రి పవర్ పోలీసుల మీద ఉండదు, అది డైరెక్ట్ హోంశాఖ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుంది కాబట్టి హోంమంత్రి ఎవరు? అమిత్ షా కంట్రోల్లోనే ఢిల్లీ పోలీస్ ఉంటుంది. సో ఢిల్లీ సీఎం అంటే ఎవరు అంటే కొంత ఎక్కువ అధికారాలు ఉన్న ఒక మేయర్ లాంటి వాడు. ఢిల్లీ అని ఇప్పుడు ఢిల్లీకి రాష్ట్రం చేసింది కదా, నేనేమంటానంటే అసలు ఢిల్లీకి రాష్ట్ర హోదా అనేది నిజంగా సీరియస్గా ఆలోచిస్తే ఇవ్వాల్సిన పని కూడా లేదు. దాన్ని మన వాళ్ళు ఏదో వేరే ఉద్దేశంతో రాష్ట్రంగా చేసింటారు. కానీ ఇప్పుడు యూపీ నుంచి విడిపోయిన ఒక పార్ట్ని తీసుకుపోయి రాష్ట్రంగా, ఇప్పుడు ఢిల్లీని రాష్ట్రం చేసింది కదా, ముంబైని ఎందుకు చేయలేదు? మరి ఢిల్లీతో దాదాపు ఈక్వల్ కదా ముంబై. ఆ విధంగా హైదరాబాద్, చెన్నై ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇవి ఎందుకు చేయట్లేదు? వీటికి అన్నిటికీ జిహెచ్ఎంసీ అని, బృహన్ ముంబై అని, అంటే అక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక మేయర్ని పెట్టి పరిపాలన సాగిస్తున్నారు కదా. ఢిల్లీ కూడా నిజానికి అట్లా చేస్తే సరిపోయేది.
దీనికి రాష్ట్రం అని హడావుడి ఇదంతా చేసేసరికి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు వచ్చి లేనిపోని ఇంపార్టెన్స్ అనమాట. బయట దేశాలు అమెరికాలో యూరోప్లో ఈ పెద్ద గొప్పగా కాబోయే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకొని తిరగడము ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వస్తే బీజేపీ ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి అంటే ఏంటి, ఓ మేయర్తో సమానం నాకైతే, నా దృష్టిలో అయితే. కొంత ఎక్కువ అధికారాలు ఉంటాయి, నో డౌట్ అధికారాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానమైన పని ఏంటి అంటే రోడ్లు వేయించడం, విద్యుత్ దీపాలు చూసుకోవడం, మన శాంతి భద్రతలు అనేది నేను చెప్పాను కదా కేంద్ర హోంమంత్రి దగ్గరే ఉంటాయి. మందులు, దవాఖాన, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇవి చూసుకోవాలి. విద్య, వైద్యము, రోడ్లు ఇవి చూసుకోవాలి. ఆ చూసుకోవడంలోనే ఫెయిల్ అయ్యాడు అరవింద్ కేజ్రీవాల్. పొద్దున్న లేస్తే మోడీని తిట్టడంతో దృష్టి తిట్టడం, లేదంటే హిందూ పండుగలను వ్యతిరేకించడం చేస్తుంటాడు. దివాళీ వస్తే క్రాకర్స్ బ్యాన్ చేయడం, ఈ అత్యుత్సాహం, ఓవర్ యాక్టింగ్ తప్ప మంచి రోడ్లు వేయించలేదు. వర్షం పడితే అంతెందుకు ఆ నది ఎప్పటి నుంచో క్లీన్ చేపిస్తా అని యమునా నది ఇప్పటిదాకా అట్లే పెట్టింది అన్న. ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు బీజేపీ యమునా నది పైన మొన్న రీసెంట్గా బీజేపీ ఎమ్మెల్యే పోయి యమునా నదిలో మునిగి ఒళ్ళంతా ఇట్లా అదే చర్మ వ్యాధులు వచ్చి హాస్పిటల్ పాలైనాడు. బీజేపీ వచ్చిన తర్వాత ఆ యమునా నది పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పోతుంది జనాలకి. ఎందుకంటే అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత చెప్తూనే ఉన్నాడు అది క్లీన్ చేపిస్తా అనేసి. సో ఇప్పుడు బీజేపీ హయాంలో అది జరిగే అవకాశం ఉందా? యమునా నది క్లీనింగ్ అనేది అంత ఈజీ పని కాదు. ఎందుకంటే యమునా నదిని క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే దాంట్లోకి మళ్ళీ పారిశ్రామిక వ్యర్థాలు కావచ్చు, లేదంటే నాలాల్లోంచి వచ్చే మురుగు, సాధారణంగా ఇళ్లలోంచి వచ్చే మురుగునీరు కావచ్చు, ఇవన్నీ కలవకుండా చూడాలి. ఇప్పుడు నది ఒకసారి పరిశుభ్రం చేస్తాము, నెక్స్ట్ రెండో రోజు నుంచి మళ్ళీ మురికి నీళ్ళు వస్తే ఏం లాభం? కాబట్టి యమునా నది శుభ్రం చేయడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల కాలేదు, బీజేపీ వల్ల అంత ఈజీ కాదు. కానీ బీజేపీ తలుచుకుంటే చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గంగని శుద్ధి చేశారు కదా, ఎందుకు అంటే యోగి మోడీ ఇద్దరు అనుకున్నారు కాబట్టి అది కొంతమేర శుద్ధి. ఇప్పుడు గంగా నదిలో పూర్తి కాలుష్యం పోయిందని ఎవరు అనట్లేదు, కానీ కనీసం త్రివేణి సంగమంలో మనం కుంభమేళా టైంలో స్నానం చేయగలుగుతున్నాం. ఆ స్థితి ఢిల్లీలో ఉన్న యమునా నదికి ఎందుకు రాలేదు? అదే యమునా నది త్రివేణి సంగమంలో కూడా ఉంది, గంగా, యమున, సరస్వతి ఉంటుంది కదా. మరి అలహాబాద్ మన ప్రయాగరాజ్లో ఉన్న యమునా నది శుభ్రంగా ఉంది, అదే ఢిల్లీకి వచ్చేసరికి పాడైపోతుంది. అంటే ఢిల్లీలో ఏమవుతుంది అంటే సిటీ ఉండడం వల్ల, ఇండస్ట్రీస్, ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల ఇవన్నిటి వల్ల చెడిపోతుంది. దాన్ని శుద్ధి చేయాలనుకుంటే మార్గం ఉంటుంది, మార్గం ఏం లేకుండా లేదు. అయితే బీజేపీ చేస్తుందా అనేది వెయిట్ చేయాలి నెక్స్ట్ 5 years. చెప్పినంత ఈజీ కాదు. నేను చెప్పేది ఏంటంటే బీజేపీకి కూడా చెప్పినంత ఈజీ కాదు, కానీ పట్టుదలతో చేస్తే తప్పకుండా అవుతుంది. యమునా నదిని శుద్ధి చేస్తే ప్రజలు మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అయితే యమునా నది శుద్ధి చేయడం అనేది అనేక సమస్యల్లో ఒకటి మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి అది ప్రధానమైన కారణం కాదు. ఉచిత విద్యుత్ ఇస్తానంటాడు, ఉచిత నీళ్ళు ఇస్తానంటాడు, మంచినీళ్ళు అంటాడు. ఆ మంచినీళ్ళు ఉచిత మంచినీళ్ళే, కానీ అవి తాగాలి కదా. తాగడానికి పనికిరాని మురికి నీళ్లు రోజుకో రంగులో వస్తాయి అక్కడ. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ. మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళం హాయిగా స్వచ్ఛమైన నీళ్ళు తాగుతున్నాం, కాంగ్రెస్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా తాగుతున్నాం కదా. మంచినీళ్ళు ఎవరిచ్చినా మంచినీళ్ళనే చెప్తున్నాం మనం. ఇక్కడ బీజేపీ చేస్తేనే గొప్ప, వేరే వాళ్ళు చేస్తే కాదని కాదు కదా. రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మనకు మంచినీళ్ళు వస్తున్నాయి, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా. వీళ్ళు చేయగలిగిన పని అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు చేయలేకపోయాడు? పైగా ఢిల్లీ అనేది ఒక చిన్న రాష్ట్రం, దానికేమి తెలంగాణ లాగా 3 కోట్లు 4 కోట్లు, ఏపీ లాగా లేదు కదా. మొత్తం 7-8 కోట్ల మంది తెలుగు ప్రజలు, ఢిల్లీలో అన్ని కోట్ల మంది కూడా లేరు. మరి అరవింద్ కేజ్రీవాల్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? కేవలం పని చేత కాకపోవడం, మద్యం కుంభకోణము, ఇంకేవో వసూళ్ళు. ఇల్లు శీష్ మహల్ అని ఇల్లు కట్టుకున్నాడు, అఫీషియల్ సీఎం ఉండే అధికార నివాసమే కావచ్చు, కానీ అన్ని కోట్లు, అన్ని లక్షలు, కార్పొరేట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టడము, మార్బుల్ స్టోన్ వేయించుకోవడము. ఇప్పుడు మన వైజాగ్లో జగనన్న కూడా ఒకటి కట్టించింది కదా. సో ఇటువంటి పనులు చాలా చోట్ల చేస్తుంటారు వీళ్ళు. అయితే ఏమి రిషికొండ మీద కట్టించింది కూడా జగన్ సొంత ఆస్తి కాదు, కానీ ప్రజల సొమ్మును ఎందుకు వేస్ట్ చేస్తున్నాం? అదే పని కేసి మన అరవింద్ కేజ్రీవాల్ కూడా చేసిండు. శీష్ మహల్ అని బీజేపీ దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకుపోయి ఎట్లా దుర్వినియోగం జరిగిందో చెప్పింది. అదొకటి. రెండోది అవినీతి ఒకటి. మూడోది ఏంటంటే మంచినీళ్ళు కావచ్చు. అట్లనే ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లోంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఒకరికి ఇబ్బంది అయింది. ఢిల్లీలో IAS IPSకి అపియర్ అవడం, అదే సివిల్స్కి అపియర్ అవడం కోసము, ట్రైనింగ్ కోసము అక్కడ ఇన్స్టిట్యూట్స్లో ఉంటారు. అట్లా ఉండి చదువుకుంటున్న వాళ్ళు మొన్న వర్షాకాలంలో
నీళ్ళు వచ్చేసి మునిగిపోయి బిల్డింగ్ మునిగిపోవడం వల్ల అక్కడ చనిపోవడం జరిగింది. ఢిల్లీలో రోడ్డు బ్లాక్ అయ్యి ఆ నీళ్లు ఇంకో బిల్డింగ్లోకి వెళ్ళిపోయి అందులో ఉన్న వాళ్ళు చనిపోతారని ఊహించగలుగుతామా? ఎక్స్పెక్ట్ కూడా చేయరు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి నగరాలు ఇంకా బెటర్గా ఉన్నాయి. దేశ రాజధానిని అంత దారుణంగా వదిలిపెట్టేసిండు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు ఇవన్నిటిని లెఫ్టినెంట్ గవర్నర్ ఆపుతున్నాడు, అడ్డుకుంటున్నాడు అంటే కుదురుతుందా? కుదరదు కదా. లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ తరఫున పనిచేసి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. మోడీ, అమిత్ షా చెప్పినట్టే లెఫ్టినెంట్ గవర్నర్ పనిచేసి ఉండొచ్చు. కానీ ఆ గొడవ వేరు. ప్రతి చిన్న విషయానికి లెఫ్టినెంట్ గవర్నర్ని బూచిగా చూపించేసి తప్పించుకుందామని అరవింద్ కేజ్రీవాల్ ట్రై చేశారు. దానివల్ల ఏంటంటే విద్యుత్తు, రోడ్లు, చదువు, అట్లనే మనీష్ సిసోడియా గవర్నమెంట్ స్కూల్స్ని అద్భుతంగా మార్చిండి అన్నారు కదా. అక్కడ పోయి చూస్తే ఒక్కొక్క స్కూలు రేకుల షెడ్డులో ఉంటుంది. అక్కడ పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ అని చెప్పేసి మన వాళ్ళు ఉదరగొడుతుంటారు వేరే రాష్ట్రాల్లో. అట్లనే మొహల్లా క్లినిక్స్ అన్నారు, బస్తీ దవాఖానాలు అన్నారు. అది ఫ్లాప్ అయింది. మొదట్లో హడావుడి చేసిండ్రు మన వాళ్ళు కూడా. కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండు అరవింద్ కేజ్రీవాల్ ఆహా ఓహో అని చెప్పి. కానీ 10 ఏళ్ళు గడిచేసరికి చివరికి ఏమైంది? ప్రజలకి ఆశించిన కనీస అవసరాలు తీరలేదు. పైనుగా గొప్ప అద్భుతాలు ఏమైనా సాధించాడంటే అది కూడా లేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ అవినీతి పోరాటంతో అయితే అధికారంలోకి వచ్చిండో అదే అవినీతిలో కూరుకుపోయినాడు. ఆయన ఏం దోషిగా చెప్పలేదు కోర్టు, కానీ చూస్తుంటే అర్థమవుతుంది కదా. అది ఫైనల్గా బీజేపీ గెలిచిన దానికి ఒక మాటలో ఏదన్నా మీరు చెప్పాలనుకునేది ఏదన్నా ఉందా? గెలవడం వల్ల ఏదన్నా అవుతుంది లేదా? యాక్చువల్గా ఢిల్లీ అనేది నేను చెప్పినాను కదా, ఢిల్లీ అది బీజేపీ ఖాతాలో పడడం వల్ల ఒక మున్సిపల్ కార్పొరేషన్ పడిందనే అనుకుంటాను నేను. దాని గురించి పెద్దగా నా సజెషన్ కూడా ఏంటంటే, ఇది కొంచెం కాంట్రవర్షియల్, నా వ్యక్తిగతం. నేను ఇది అసలు ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరు రాష్ట్రాలుగా లేవు కదా, నగరాలుగా ఉన్నాయి కదా. అట్లనే మహానగరం కింద ఢిల్లీని కన్సిడర్ చేసి దానికి అసెంబ్లీ లేకుండా మామూలు మున్సిపల్ కార్పొరేషన్ లాగా రన్ చేయడం బెటర్. సరే, ఇప్పుడు అది ఆల్రెడీ రాష్ట్రం కాబట్టి వెనక్కిపోవడం కుదరకపోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ఈ గెలుపుతో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఏంటది అంటే, మోడీ, అమిత్ షా బలం తగ్గింది. 240 సీట్లు వచ్చిన తర్వాత మేమే మొనగాళ్ళమని అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ కాలర్ ఎగరేసుకొని తిరిగారు కదా. ఇక మీదట అటువంటి పప్పులు ఉడుకో. ఇప్పుడు ఏమవుతుంది అంటే, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ వీళ్ళంతా కలిసి ముందుకు సాగడం దాదాపు అసాధ్యం. ఎవరిది వాళ్ళు విడిపోతారు. లేదంటే కాంగ్రెస్ లేకుండానే ఇండి కూటమి తమ పంతాన్ని చేసుకుని పోయే అవసరం ఉంది. కాంగ్రెస్ లేకుంటే ఇండి కూటమిలో మిగిలేదేంటి? 100 సీట్లు ఉన్న కాంగ్రెస్ 99 సీట్లు ఉన్నాయి. సో ప్రధానమైన పార్టీ కాంగ్రెస్ ఇండి కూటమిలో ఉన్న ప్రాబ్లమే, లేకున్న ప్రాబ్లం. సో ఇండి కూటమి విచ్ఛిన్నం అవుతుంది. ఇదొక ఫస్ట్ థింగ్. రెండోది, ఇప్పుడు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ కూడా వచ్చింది కదా. ఢిల్లీతో కూడా వచ్చి రావడంతో బీజేపీ మానసిక స్థైర్యం పెరిగి చాలామంది ఏమంటున్నారంటే 240 నుంచి 300 దాకా ఎంపీలు కావాలి కదా వీళ్ళకి. కాబట్టి అనేక పార్టీలలో ఉన్న పార్టీలను చీల్చడం కానీ, లేకపోతే పెద్ద ఎత్తున ఎంపీలని బీజేపీలో చేర్చుకోవడం కాదు, వాళ్ళు విడిపోయి మద్దతు ఇవ్వడం. ఇప్పుడు ఉదాహరణకి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉంది, అంటే శివసేన 2గా విడిపోయింది కదా. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్తో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? ఏక్నాథ్ షిండే శివసేన కాకుండా ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉంది కదా. ఈ ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి దాదాపు 12 మందో 11 మందో మొత్తానికి ఎవరో ఎంపీలు ఉన్నారు. అందులో ఒక 9 మంది వచ్చేసి బీజేపీకి మద్దతు పలికే అవకాశం ఉందని థియరీ, అంటే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ విధంగా వేరే వేరే పార్టీలలోంచి పెద్ద ఎత్తున ఎంపీలు వచ్చి బీజేపీకి మద్దతు పలికితే, బీజేపీకి మద్దతు పలికితే అట్లా ఎంపీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పప్పులు కూడా ఉడకవు కదా. అదే అంటున్నాను, ఆ సంఖ్య 270 ఎప్పుడైతే దాటుతుందో చంద్రబాబుకి, నితీష్కి కూడా కాస్త టెన్షన్ పడాలి. అంటే ఎన్డీఏని విచ్ఛిన్నం చేసుకోవాలని బీజేపీ, మోడీ, అమిత్ షా సొంతంగా ట్రై చేయరు. కానీ ఇప్పుడున్నంత ఒత్తిడి వాళ్ళ మీద అప్పుడు ఉండదు. ఉద్ధవ్ సేన అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఎంపీలు రావచ్చు, ఇంకా కొంతమంది రావచ్చు, శరద్ పవార్ నుంచి. ఇటువంటి వాళ్ళందరినీ మద్దతు కూడా తీసుకొని 240 నుంచి 300లకు కానీ ఒకవేళ బీజేపీ మద్దతు పెంచుకుంటే, ఎంపీల సంఖ్యను పెంచుకుంటే, అప్పుడు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనకు వక్ఫ్ బిల్లు ఒకటి రెడీ అయిపోయింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు. ఇది కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇటువంటివన్నీ బిల్లులు పాస్ చేసుకొని నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది అంటే, నా ఉద్దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది, ఇది 2025 కదా,
నెక్స్ట్ ఎన్నికల లెక్క ప్రకారం అయితే 2029కి రావాలి. ఇప్పుడు యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు కానీ అటు ఇటుగా కానీ మన వాళ్ళు 1 నేషన్ 1 ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది నాకు అనిపిస్తుంది. దానికి ఢిల్లీ ఎలక్షన్లో విజయం అనేది ఒక ప్రారంభంగా భావించవచ్చు. సో విన్నారు కదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం. అంతకంటే ముందు మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయాలా, ఆ బెల్ ఐకాన్ నొక్కాలి, అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో కామెంట్ చేయండి, అండ్ మన రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా కంటెంట్ రాబోతుంది. రిఫ్లెక్షన్ ప్రోలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీకు అంటే ఊహించనంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. జై హింద్.